ఎవరు బాధ్యులు? వాల్నట్కి దీనికున్న ప్రైజ్ ఎక్కడ డీమార్ట్లో చూడండి. దీనిపైన వీళ్ళు ఏం లేబుల్ వేసి ఇచ్చిందో కనిపిస్తుందా మేడం? ఒకసారి తీసుకోండి. ఆ రెండింటి మీద ఏం స్టిక్కర్స్ ఉన్నాయి ఒకసారి చదివి వినిపించాను. ఏమున్నది మేడం? దాని మీద ఉంది, షుగర్ మీద ఉంది. మరి ఎట్లా ఇట్లా మమ్మల్ని మోసం చేస్తే? ఇప్పుడే జస్ట్ బిల్ చూడండి. ఎవరు మీ మేనేజర్ని పిలవండి. సార్ నమస్తే. ఎందుకు మీడియా బ్రదర్? అయితే ఎందుకు తీయకూడదు? ఎట్లయితుంది మిస్టేక్? మాట్లాడతారు ఎట్లా జరుగుతుంది? ఇట్లా ఎంతమందికి డైలీ మిస్టేక్ జరుగుతుంది? మీ పేరేం పేరు? రాజేష్. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇట్లా? ఎప్పటి నుంచి జరుగుతుంది ఇట్లా? ఇప్పుడు చదువు రాను అని పరిస్థితి ఏంది బ్రదర్? నాకు అది చెప్పండి ఫస్ట్. మీరు ఫైల్ కింద పెట్టండి. ఏం కాదు మీరు ఫేమస్ ఏం కాదు. చాలా మంది ప్రజలకు అవగాహన తెలవాలి. ఏం ప్రాబ్లం అవుతుంది, ఏ రకంగా ప్రాబ్లం అవుతుంది. ఫైండ్ అవుట్ అంటే నాకు అర్థం కాల. మీ డిమార్ట్లోనే జరిగింది కదా? చూసి ఏం చేస్తావు? ఇప్పుడు నాకు చదువు వస్తుంది, నేను చూసుకున్నా బ్రదర్. చదువు రాని పరిస్థితి ఏంది? ఇప్పుడు వాడు ఎంత మోసపోవాలి? ఎందుకు జరుగుతుంది? కాదు బ్రదర్, ఇప్పుడు మీ డిమార్ట్ లాంటి ఇంత పెద్ద సంస్థ మీ అందరికి ఉద్యోగాలు, మీ అందరికి జీతాలు ఇచ్చుకుంటూ మీరు మందిని మోసం చేయమని మీ డిమార్ట్ సంస్థ చెప్పిందా? నువ్వు ఒక్కరి పేరు మీద నువ్వు 350 రూపాయలు నువ్వు ఎక్స్ట్రా తీసుకున్నావు అక్కడ. అలా ఒక 10 మంది వస్తే నీ డిమార్ట్ సంస్థకి ఎంత లాభం అవుతుంది? అట్లా చదువు రాని వాళ్ళు ఎంతమంది వస్తారు నీ డిమార్ట్కి? వాట్స్ యువర్ గుడ్ నేమ్ బ్రదర్? వాట్స్ యువర్ గుడ్ నేమ్? వాట్స్ యువర్ గుడ్ నేమ్? సతీష్ బ్రదర్. ఫైల్ ఎందుకు పెడుతున్నావు? ఏమవుతుంది? కాదు ఏమవుతుంది? ఫైల్ ఎందుకు పెడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు బ్రదర్. భయ్యా తమ్ముడు, కాదు బ్రదర్. నాకు ఇప్పుడు ప్రజలకు నాకు తెలియాల్సిన ఒక చిన్న సందేశం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ప్రజలకు చెప్పాల్సి వస్తుంది బ్రదర్. ఎవరితో మాట్లాడుతావు? ఇప్పుడు ఈరోజు నేను ఒక్కని కాదు కదా, ఎంతమంది మోసపోయి ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? అవగాహన సదస్సు చేయాలి బ్రదర్ మన డిమార్ట్ నుంచి. అర్థం కాలే. వీడియో నేను ఆపుతా. నా వీడియోకి నీకు మాట్లాడడానికి ఏమున్నది? అరే నువ్వు ఏం చెప్తావు ప్రజలు కూడా వినాలి కదా. కాదే, ఇప్పుడు నీ డిమార్ట్కి వచ్చే కస్టమర్లు వినద్దా? వినాలి కదా. డిమార్ట్కి వచ్చే కస్టమర్లు వినద్దా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవగాహన రావాలన్నా రావద్దా? వెరీ గుడ్. ప్రియారిటీ కస్టమర్కి ఇచ్చే ఈ రకంగా మీరు దోపిడీ చేస్తున్నారా? ఎందుకు మిస్టేక్ అవుతుంది అలా? ఇప్పుడు ఈ రోజు పొద్దున్న నుంచి ఎన్ని మిస్టేక్స్ అయినాయి అట్లా? ఎందుకు అవ్వదు? నాది ఒకంది అవ్వయిందా? నీకు ఎంతమందికి జరగవచ్చు? ఈరోజు పొద్దున్న నుంచి ఎంతమంది పోవచ్చు? ఏ రకంగా పోదు బ్రదర్? నాకు అది చెప్పు. అచ్చా, ఇప్పుడు నీ మేడం ఒకసారి తీసుకోండి. ఆ రెండింటి మీద ఏం స్టిక్కర్స్ ఉన్నాయి ఒకసారి చదివి వినిపించాను. ఏమున్నది మేడం? దాని మీద ఉంది, షుగర్ మీద ఉంది. మరి ఎట్లా ఇట్లా మమ్మల్ని మోసం చేస్తే? ఇప్పుడే జస్ట్ బిల్ చూడండి. ఎవరు మీ మేనేజర్ని పిలవండి. काउंटर वाला डालो। సార్ నమస్తే. ఎందుకు మీడియా బ్రదర్? అయితే ఎందుకు తీయకూడదు? ఎట్లయితుంది మిస్టేక్? ఎందుకు వీడియో తీయొద్దు అంటున్నా? వీడియో ఎందుకు తీయద్దు? తప్పు చేసినప్పుడు ఫైల్ కింద పెట్టండి. యాజ్ ఏ మీడియాగా మీరు ఫైల్ కింద పెట్టండి బ్రదర్. ఫైల్ కింద పెట్టండి అంటున్నా. ఎందుకు మాట్లాడతారు? ఎట్లా జరుగుతుంది? ఇట్లా ఎంతమందికి డైలీ మిస్టేక్ జరుగుతుంది? ఇట్లా ఎంతమంది మీరు మోసం చేస్తున్నారు?
తెలియదు కదా సార్ మాకు ఇది ప్రాబ్లం అయింది మాకు తెలియదు. అవును బ్రదర్, మీరు కింద పెట్టండి. మీ పేరేం పేరు? ఆ? రాజేష్ రాజేష్. వీడియో ఎప్పటి నుంచి జరుగుతుంది ఇట్లా? ఎప్పటి నుంచి జరుగుతుంది ఇట్లా? ఇప్పటి నుంచి సార్ ఇప్పుడు చదువు రాను అని పరిస్థితి ఏంది బ్రదర్? నాకు అది చెప్పండి ఫస్ట్. మీరు ఫైల్ కింద పెట్టండి. ఏం కాదు, మీరు ఫేమస్ ఏం కాదు బ్రదర్. రాజేష్, మీరు ఫేమస్ ఏం కాదు బ్రదర్. మీరు కింద పెట్టండి బ్రదర్, కింద పెట్టండి, ఫైల్ కింద పెట్టండి. వీడియో తెలియకూడదు సార్. కాదు, చాలా మంది ప్రజలకు అవగాహన తెలియాలి. ఎట్లా బ్రదర్? అట్లే ఉండదు సార్. ఎందుకు అవగాహన తెలియాలి కదా? ప్రాబ్లం ఏమైందో తెలుసుకుందాం. ఎందుకు ప్రాబ్లం అవుతుంది? అదే సార్, ఏం ప్రాబ్లం అవుతుంది? అదే సార్, ఏ రకంగా ప్రాబ్లం అవుతుంది? నేను ఫైండ్ అవుట్ చేస్తాను, కంపల్సరీ ఫైండ్ అవుట్ చేస్తాను. ఆ? ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫైండ్ అవుట్ అంటే నాకు అర్థం కాల. ఈ ప్రాబ్లం ఎక్కడ జరిగింది, ఏం జరిగింది? మీ డిమార్ట్ లోనే జరిగింది కదా? Yes, మాదే సార్, నీకు డిస్ట్రిక్ట్ మాదే, నీకు కాదనట్లేదు. ఆ, కాకపోతే ఎవరు వేసి ఎవరు ఏందని చూద్దామని. చూసి ఏం చేస్తావు? ఇప్పుడు నాకు చదువు వస్తుంది, నేను చూసుకున్నా బ్రదర్. చదువు రాని పరిస్థితి ఏంది? ఇప్పుడు వాడు ఎంత మోసపోవాలి? అదే సార్, మిస్టేక్ జరిగింది. ఎందుకు జరుగుతుంది? అదే సార్, తెలుసుకుంటా. నాకు కూడా తెలియదు కదా, నేను ఇప్పుడే కదా వచ్చింది. కాదు బ్రదర్, ఇప్పుడు మీ డిమార్ట్ లాంటి ఇంత పెద్ద సంస్థ మీ అందరికి ఉద్యోగాలు, మీ అందరికి జీతాలు ఇచ్చుకుంటూ మీరు మందిని మోసం చేయమని మీ డిమార్ట్ సంస్థ చెప్పిందా? సార్, బీమా సంస్థ ఇస్తారు. మేము ఆ? ఎవరిని ఎట్లా మోసం చేయడం కాదు కదా. అవునబ్బా, ఇప్పుడు నువ్వు ఒక్కరి పేరు మీద నువ్వు 350 రూపాయలు నువ్వు ఎక్స్ట్రా తీసుకున్నావు అక్కడ. అలా ఒక 10 మంది వస్తే నీ డిమార్ట్ సంస్థకి ఎంత లాభం అవుతుంది? అట్లా చదువు రాని వాళ్ళు ఎంతమంది వస్తారు నీ డిమార్ట్కి? వాళ్ళు ప్రతి ఒక్కరు చదువుకోలేడు కదా లేబుల్, అవునా కదా? అందుకే అవగాహన. ఇప్పుడు డిమార్ట్కి ఎవరు వచ్చినా కూడా బ్రదర్స్ మీరు అందరు వినండి. డిమార్ట్ మీరు ఎక్కడ వచ్చినా, మీరు వాల్నట్స్ తీసుకున్నా, ఎటువంటి పప్పు ధాన్యాలు తీసుకున్నా, దాని మీద వేసుకునే ప్రతి స్టిక్కర్కి ఇప్పుడు జూమ్ చేసి చూపెడుతున్నా, దీని మీద చదవండి. మీరు కంపల్సరీ చదవండి. అది ఏముంది, మీరు తీసుకున్న ఐటమ్ పేరు కరెక్ట్ ఉందా లేదా? ఇది మీ అందరికి అవగాహన కోసం మీకు ఈరోజు మన హెచ్హెచ్బి ఛానల్ నుంచి మీకు వీడియో తీయబడుతుంది. బ్రదర్ రాజశేఖరా? రాజా మన బ్రదర్ మేనేజర్ గారు ఇక్కడ ఉన్నారు ఈరోజు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో మన మేనేజర్ వేరే ఉన్నారు. ఎవరు ఒకసారి పిలవండి, మేనేజర్ని పిలవండి. వీడియో ఆపితే మనకి మీకు ఇక్కడ కనిపిస్తున్న వాల్నట్, గ్రౌండ్ నట్ అని ఉంది. గ్రౌండ్ నట్ మీద మీకు బిల్లు కనిపిస్తుందా? ఆ చక్కెరకు ఆ ప్రైజెస్, షుగర్ ప్రైజ్ ఇది, వీళ్ళు వేసింది ఇది. ఎవరు బాధ్యులు? వాల్నట్కి దీనికున్న ప్రైజ్ చక్కెరకు వేసి. చక్కెర డిమార్ట్లో చూడండి, దీనిపైన వీళ్ళు ఏం లేబుల్ వేసి ఇచ్చిందో కనిపిస్తుందా? వాల్నట్. ఈ రకమైన మోసం జరుగుతుంది డిమార్ట్లో. మీకు ఇక్కడ కనిపిస్తున్న వాల్నట్, గ్రౌండ్ నట్ అని ఉంది. గ్రౌండ్ నట్ మీద మీకు బిల్లు కనిపిస్తుందా? ఆ చక్కెరకు ఆ ప్రైజెస్, షుగర్ ప్రైజ్ ఇది, వీళ్ళు వేసింది ఇది. ఎవరు బాధ్యులు?